హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ బ్లాగ్స్. ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం వీడియోని ఎలా ఎడిటింగ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎలా లేకుండా ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అని నేను వీడియోలో వివరంగా చెప్తాను. అందుకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, చందు కామెడీ బ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పక్కన బెల్ ఐకాన్ వస్తే దానికి క్లిక్ చేయండి. మనం ఎలాంటి ప్లేస్ లో ఉన్నా సరే వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిస్ వినపడకుండా వీడియో అనేది క్లారిటీగా ఓన్లీ వాయిస్ ఫుల్ క్లారిటీతో వినిపించేలాగా ఎటువంటి మైక్స్ యూజ్ చేయని అవసరం లేకుండా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను ఉన్న సరౌండింగ్స్ లో చాలా నాయిస్ ఉంది వెనకాల, కానీ మీకు ఈ వీడియో పెట్టినప్పుడు ఓన్లీ నా వాయిస్ ఒకటే వినిపిస్తుంది అన్నమాట. సో అలా ఏంటంటే అదొక క్రియేషన్. అది ఎలా చేసుకోవాలి, మన ఫోన్ లో ఉన్న యాప్ ద్వారానే చక్కగా మనం వీడియో అనేది బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా చాలా క్లారిటీగా వాయిస్ వచ్చేలాగా వీడియో ఎడిటింగ్ అనేది సూపర్ గా ఎడిటింగ్ చేసుకునేలాగా నేను ఈ వీడియో అయితే మీకు చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు వీడియో క్లారిటీగా అర్థమవుతుంది. అలానే ఈజీగా మీరు ఎడిటింగ్ చేసుకోగలుగుతారు, నాయిస్ లేకుండా వీడియో క్లారిటీగా అప్లోడ్ చేసుకోగలుగుతారు. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మీ మొబైల్లో వైటీ క్రియేట్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఉండాలండి. మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది వైటీ క్రియేట్. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. దాని ఇన్ఫో వచ్చేసి ఇలా ఉంటుంది, వైటీ స్టూడియో లాగానే వైటీ క్రియేట్ అని ఉంటుంది అనమాట. అది ఓపెన్ చేస్తే డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు వీడియో ఎడిటింగ్ చేసి పెట్టుకుంటే కనుక ఇక్కడ కింద ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు గ్యాలరీ ఓపెన్ అవుతుంది. వీడియో ఓకే చేసుకోవడం, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం, కింద ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం రండి. ఓవర్లే, టెక్స్ట్, స్టిక్కర్స్, సౌండ్, వాయిస్ ఓవర్, క్యాప్షన్స్, క్యాన్వాస్, మనకి ఆస్పెక్ట్ రేషియో అని ఇచ్చాడండి. అది ఏంటంటే వీడియో ఆస్పెక్ట్ రేషియో అనమాట. ఇక్కడ నేను అన్ని చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఆస్పెక్ట్ రేషియో అంటే ఇలా ఉంటుంది, 16:9 అనమాట. అది ఆల్రెడీ మనకి వీడియో చేసేటప్పుడే చేసుకుంటాం కాబట్టి అది గొడవలేదు. కింద వాయిస్ ఓవర్ ఉంది కదా, వాయిస్ ఓవర్ ఇచ్చేసుకుంటాము. ఇప్పుడు వాయిస్ ఓవర్ మీద డబల్ ట్యాప్ చేస్తే వాల్యూమ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే మీరు వాల్యూమ్ ఈజీగా పెంచుకోవచ్చు. ఇక్కడ కింద అప్లై ఆల్ అని ఉంది కదా, దాని పక్కన డన్ అనే సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకుంటే వాల్యూమ్ కూడా పెరుగుతుంది. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్లియర్ చేయకుండా ఒక ఆడియో పెట్టాను, అది క్లియర్గా వినండి, మీకే తెలుస్తుంది. హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ బ్లాగ్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పబోయే మ్యాటర్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎలా రిమూవ్ చేసుకోవాలండి. నేను మీకు ఇక్కడ లైవ్ విత్ ప్రూఫ్ లైవ్ నేను చూపిస్తానండి. కదండి, వెనకాలంతా ఎంత నాయిసీగా ఉందో అది బిఫోర్ అన్నమాట. ఇప్పుడు నేను అది మీకు ఎలా ఆడియో క్లీనప్ చేసుకోవాలి, ఎలా బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు లైవ్ లో ప్రూఫ్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ లైక్ వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను చేయడానికి మీరు నాకు మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అనమాట. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎలా క్లియర్ చేయాలంటే వాల్యూమ్, వాయిస్ ఓవర్ మీద డబల్ ట్యాప్ చేసుకుంటే వాల్యూమ్ వస్తుంది అన్నాను కదా, దాన్ని పెంచుకుని డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి వాల్యూమ్ పెరుగుతుంది. కింద చూడండి, అప్లై టు ఆల్ పక్కన ఉంది కదా, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఆ డన్ అనే సింబల్ మీద ఓకే చేసుకుంటే మనకి వాల్యూమ్ ఫుల్గా వస్తుంది అనమాట. తర్వాత ఇటు వచ్చేసి కింద ఆడియో వాల్యూమ్, ఫేడ్, ఆడియో క్లీనప్ ఉంది కదా, ఆడియో క్లీనప్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇలా ఒక స్టార్లా వచ్చి అందులో మీకు వీడియోలో వెనకాల ఎంత చిన్నపిల్లల నాయిస్ అవనివ్వండి, ఎలాంటి నాయిస్ అయినా సరే ఈజీగా మీకు తక్కువ టైంలో రిమూవ్ అయిపోతుంది. మనకి పర్ఫెక్ట్ మైక్తో మాట్లాడితే వాయిస్ ఓవర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ బ్లాగ్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పబోయే మ్యాటర్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎలా రిమూవ్ చేసుకోవాలండి. నేను మీకు ఇక్కడ లైవ్ విత్ ప్రూఫ్ లైవ్ నేను చూపిస్తానండి. చూసారు కదండి, ఇంతే అండి, చాలా సింపుల్. వైటీ క్రియేట్ ద్వారా మీరు ఆడియో మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా చాలా ఈజీగా క్లీనప్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.